నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ చేయడం చూపిస్తున్నాను. మీరు కూడా ఈ మిర్చి బజ్జీని ఒక్కసారి టేస్ట్ చూసిరంటే మీకు మిర్చి తినాలనిపించినప్పుడల్లా ఇవే చేసుకుంటారు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈ మిర్చి బజ్జీ బాగుంటాయి. ఒక 1/2 కిలో లావు మిర్చి అయితే తీసుకొని కడిగి పెట్టిన. ఈ సైజు ఉండాలి, అన్నీ ఒకే సైజు. 2 ఆలును కూడా ఉడికించి తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఇట్లా తొక్క తీసి మెత్తగా చేసుకుంటే మసాలాకి చాలా బాగుంటాయి. ఆలు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టిన ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇందులో వేసేసుకోవాలి. అది కొద్దిగా వేగినాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపి ఈ ఆలుని అందులో వేసేయాలి. ఇట్లా వేసుకుంటే మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మసాలా అన్నీ వేసుకోవాలి. కొంచెము ఒక 1/2 టీ స్పూను కారము, 1/2 టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, కొద్దిగంత పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి. నేను తీసుకున్న మిర్చి కొంచెం కారం తక్కువనే ఉంది ఇక్కడ, అందుకే మసాలా కోసం కొంచెం కారం వేసిన. నేను కొత్తిమీర కూడా వేసి కలిపేసి స్టవ్ బంద్ చేయాలి. మిర్చీలు ఉన్నాయి కదా, మిర్చీల గింజలు మొత్తం తీసేయాలి. గింజలు ఉంచొద్దు. గింజలు తీసేస్తేనే మనకు మసాలా అనేది మంచిగా నింపనీకి వస్తుంది. అందులోకి అన్నిటికి ఇట్లనే తీసినాక ఈ మసాలాని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. గిన్నెలో వేసి ఇప్పుడు మిర్చీలకు ఫుల్గా నింపేయాలి లోపల. నేను లోపలనే నింపుతున్నా కదా, మీరు పైన కూడా ఇట్లా లేయర్గా పట్టియచ్చు. మిర్చికి లోపల నింపి పైన కూడా పట్టియచ్చు. నేను లోపలనే నింపుతున్నాను. ఇవన్నీ నింపి పక్కన పెట్టుకొని 1/2 కిలో మిర్చికి ఒక చిన్న కప్పుతోనే కప్పున్నర శనగపిండి వేసుకోవాలి. ఈ పిండి ఆ మిర్చికి సరిపోతాయి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టి ఈ పిండిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూను వాము, కొద్దిగంత వంట సోడా వేసి పిండిలో కలిసేటట్టు కలిపి కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం దోశ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసినాక గిన్నెలో ముంచని తీయడం కాకుండా ఇట్లా గ్లాసులో పోసేసుకుంటే మిర్చికి మునిగేటట్టు పోయాలి. పోస్తే మనం ఇట్లా ముంచి తీస్తే అది నిండుగా పడుతుంది. మసాలా అనేది ఉడిపోకుంటుంటుంది. ఇట్లా ముంచి తీస్తే మనం గిన్నెలో వేసి తిప్పినామనుకో మసాలా ఉడిపోతుంది. ఇవి మనకి నూనె వేడి కాగానే ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవడమే. ఒక పక్క కొద్దిగా వేగంగానే రెండో పక్కకి ఇట్లా తిప్పేసి కొంచెం దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి మంచిగా ఉడుకుతుంది. ఇట్లా వేసుకుంటే ఈ కలర్ రాగానే తీసేసుకోవడమే. ఇదే విధంగా ఉన్న మిర్చిలు కూడా మొత్తం చేసేసుకోవాలి వాయిల్గా. ఈ మిర్చి అయితే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా టేస్ట్ చూస్తే తినాలనిపించినప్పుడల్లా ఇవే చేసుకుంటారు. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.